అండి. రామ్ రామ్. ఆధా వర్షే సుబానల్లా. నమో అరహంతో నమో బుద్ధాయ. మన గురువుల్ని మనం ఎవరైతే మనకి విద్యలు ఇస్తారో ఆ విద్యని ఇచ్చినటువంటి ఆ గొప్ప వాళ్ళని, జన్మనిచ్చినటువంటి వాళ్ళని మనం గుర్తు చేసుకోకపోతే, ఆ కృతజ్ఞతాభావమే లేకపోతే మన జీవితమే వృథా. శిరసా మనసా వాచా అహం సమర్పయామి. బారస అంటే అన్నీ సరెండరే, అన్నీ సమర్పయామి. నచికేతునికి బాగా తెలుసు తండ్రి ఏం చేయబోతున్నాడు. అందుకే మరి ఎవరికి దానం ఇవ్వబోతున్నాడు? తండ్రి ఏమో బిజీగా ఉన్నాడు, అందరికీ దానాలు ఇస్తున్నాడు, చాలా బిజీగా ఉన్నాడు, అగ్రహారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఒక గొప్పనైనటువంటి బ్రాహ్మణులకి కొన్ని విలేజెస్లో వచ్చేసేటువంటి పన్ను, కొన్ని అగ్రహారాలు అంటే ఏంటి, కొన్ని పట్టణాలు, కొన్ని యొక్క పురాలు, కొన్ని యొక్క విలేజెస్, అక్కడ వచ్చే పన్నంతా వాళ్ళకే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు సమాజ శ్రేయస్సు గురించి ఉన్నారు కనుక, పురం యొక్క హితాన్ని ఆశించే వాళ్ళు కనుక పురోహితులు అని అన్నారు వాళ్ళని చాలా గొప్ప భావించింది. అందుచేతనే వాళ్ళే మార్గదర్శకులు కనుక ఆ సమాజం అనేది వాళ్ళని రికగ్నైజ్ చేసింది. గురువుకు ఉండేటువంటి ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఎందుకంటే ఆ గురువుకు ఉండే డిమాండ్ చాలా ఎక్కువ. ఆ గురువు అక్కడికి ఎందుకు రావాలి, అక్కడ ఎందుకు ఉండాలి, అందుకని కొనుక్కునేవాళ్ళు. ఆ విధంగా అన్నీ ఇచ్చేవాళ్ళు. రాజు ఎన్నో ఇస్తే కానీ ఆ గురువు వచ్చి ఏదో దయదలిచి అక్కడ చెప్పేవాడు. ఆ విధంగా అవన్నీ ఇచ్చేస్తున్నాడు. చివరిగా తన వంతు వస్తుంది, ఆఖరికి తనని ఇస్తాడు. ఆ తర్వాత తనని తాను పూర్ణాహుతి వేసుకుంటాడు తండ్రి. అందుకని మరి వృద్ధాప్యంలో ఉండేటువంటి తండ్రి ఇది ఎందుకు చేస్తున్నాడయ్యా అంటే, విశ్వజిత్ అంటే ఏంటి, 12వ లోకం 11వ లోకం వరకు అవునా వైశ్వానర ధారణ అని అంట. 11వ లోకం వరకు యూనివర్సల్ మొనార్చ్ అంటే ఆధిపత్యం లభిస్తుందంట ఆ త్యాగం చేస్తే. అందుకని ఆ యజ్ఞం చేస్తున్నాడు ఆయన. చనిపోయిన తర్వాత స్వర్గానికి పూర్వమీమాంసం అంతా కూడా అవునా. సో అదంతా కూడా ఈ యొక్క యజ్ఞయాగాలు ఎందుకయ్యా అంటే, అక్కడ విముక్తి అనేది మోక్షం అనేది కాదు. అక్కడ ఏంటి అంటే, అప్పుడు ఫస్ట్ వేదాంతం మొదట్లో వచ్చినటువంటి వేదాంతం ఏదైతే ఉందో, వేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వర్గానికి వెళ్తే చాలు అనేటువంటి ఉద్దేశంతో మొదలైనటువంటివి. ఇవి మీమాంసం చదివితే మీకు బాగా అర్థమవుతుంది. ఉత్తర మీమాంసం, పూర్వ మీమాంసం, 3000 శ్లోకాలతో ఉన్నటువంటి మీమాంసం చదివితే మీకు అర్థమవుతుంది. పూర్వ మీమాంసం ఏంటి, ఉత్తర మీమాంసం అనేటువంటి విషయాలు మీకు అర్థమవుతాయి. వేదం గురించి, దాని యొక్క ఉద్దేశం ఏంటి, దాని యొక్క సంకల్పం ఏంటి, వేదం ప్రకారంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమిటి అనేటువంటి జైమిని ఇచ్చినటువంటి ఆ పూర్వమీమాంసం ఉత్తర మీమాంసం చదివితే కానీ వేదాంతం ఏంటో అర్థం కాదు, దాని యొక్క వేదాల యొక్క ఉద్దేశం ఏంటో అర్థం కాదు. అందుకే నచికేతుడు మరి తండ్రి ఆత్మవిద్య లేకుండా తండ్రి చనిపోతే కేవలం మళ్ళీ అక్కడికే పోతాడు. భూర్భువస్వ ఆయన చేసేది అంతా భూర్భువస్వరే. భూలోకం, భువర్లోకంలో 3 లోకాలు, సువర్లోకంలో 3 లోకాలు, మనం 5వ లోకం, పైన 6 లోకాలు, 11వ లోకం వరకే ఆయన టార్గెట్. బట్ నచికేతునికి తెలుసు, వేదాంతం అంతా తెలుసు. ఆత్మవిద్య ఉంటే అసలు ఈ లోకాల్లో మళ్ళీ జన్మ అవునా. మహర్లోకం, జనర్లోకం, తపః ఓం సత్యం, మళ్ళీ ఈ లోకాలు జన్మించడం కాదు కదా. ఉత్తర మీమాంసం ఏం చెబుతుంది, మళ్ళీ ఈ లోకాలు జన్మించడం కాదయ్యా, ఆ పరబ్రహ్మని, అల్లాని, హోలీ స్పిరిట్ని చేరడమే నీ యొక్క ఉద్దేశంగా ఉండాలి. నచికేతునికి ఆ విషయం తెలుసు. మరి తండ్రి ఎందుకు చేస్తున్నాడు, తండ్రికి ఆ విద్య లేదు, తండ్రికి ఆత్మవిద్య చెప్పేవాళ్ళు లేరు, ఇంకా దొరకరనేటువంటి విషయం కూడా తెలిసిపోయింది. వృద్ధాప్యం వచ్చినా కొద్దీ ఆశలన్నీ అడుగంటిపోతాయి. చిన్నగా ఉన్నప్పుడు ఎంతో ఆశ, ప్రపంచాన్నే మార్చేద్దామని అనుకుంటాను చిన్నగా ఉన్నప్పుడు. కానీ పెరిగిన కొద్దీ, బరువు బాధ్యతలు పెరిగిన కొద్దీ, పెళ్లి చేసుకున్న తర్వాత 50% ఆగిపోతుంది. ఆ తర్వాత సంసారం మెయింటైన్ చేయడమే గొప్ప విషయం అయిపోతుంది. ఇంకా సమాజాన్ని ఉద్ధరించడం అనేది ఎప్పుడో మర్చిపోతాం. అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎంత చిన్నవాడివి అని. అట్ ది ఎండ్ ఆఫ్ ద లైఫ్ మరణం వచ్చేసరికి నేనేమీ చేయలేదు, ఆఖరికి సొంత కట్టుకున్నటువంటి భార్య, సొంత జన్మనిచ్చినటువంటి పిల్లలు కూడా నేను పట్టించుకున్నటువంటి స్థాయి వచ్చింది. నువ్వేదో ప్రపంచాన్ని ఉద్ధరిద్దామని అనుకున్నావు. అందుకే త్వామేవ ఉద్ధరస్వ, అందుకే మొదలు నిన్ను నువ్వు ఉద్ధరించుకోమని చెప్పారయ్యా. ప్రపంచాన్ని ఉద్ధరించుకోవడం కాదు, మొదలు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఏ మహాప్రభో త్వామేవ ఉద్ధరస్వ, స్వధర్మో శ్రేయ. బాలుడైనటువంటి నచికేతుడికి ఆ విషయం బాగా తెలుసు. నచికేతుడు కూడా
శంకరాచార్య కంటే ఇంకా అది కృతయుగం అయ్యా. శంకరాచార్య గారు అంటే అది కలియుగం అయ్యా, కలియుగం చమత్కారం అయ్యా అది. అందుకే సమాధి ఉంది నచికేతునికి, చెప్పాను కదా. కృతయుగంలో సమాధి ఉంటుంది. సమాధి మామూలు సమాధి కాదు, వికల్ప సమాధి అని అంటాం. సమాధిలో 3 రకాలు ఉంటాయి. ఆ 3వ రకమైనటువంటి సమాధి ఏదైతే ఉంటుందో ఆ సమాధినే కనుక పొందినట్లయితే సో ఏకంగా ఆ యొక్క లోకాలే మనకు కనిపిస్తాయి. సో కృతయుగంలో దేవతలు మనుషులకు కనిపిస్తారు, మనుషులకి దేవతలు కనిపిస్తారు. మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఇప్పుడు అవునా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ పెడితే ఏ విధంగా బ్యాక్టీరియా కనిపిస్తుందో ఆ రోజులు అవేమీ లేకుండానే. ఎందుకని వాళ్ళ మనసులు అంత శుభ్రంగా ఉన్నాయి. ధర్మం 4 పాదాలా ఉంటుంది. కేవలం ఒక పాదం ఆత్మవిద్య తప్ప అందరూ యమనియమ అనేది అసలు తప్పు చేయడం అనేది లేనే లేదు. అబద్ధం ఆడటం అనేది ఉండనే ఉండదు కృతయుగంలో. కృతయుగం అనేది ధర్మం 4 పాదాలా ఉంటుంది. కేవలం ఆత్మవిద్య మాత్రమే ఉండదు. అందుకే దేవతలందరూ కనిపిస్తారు. అందుకే నచికేతుడు సో మరణం గురించినటువంటి ఆత్మవిద్య అంటే ఎందుకు? సో మరణాన్ని అవునా తెలుసుకునేటువంటి విద్య. సో మరణాన్ని ఇచ్చేటువంటి వ్యక్తికి డెఫినెట్గా మరణం నుండి తప్పించుకునే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తుంది కదా. అందుకే వెళ్ళాడు, మరుని దగ్గరికి వెళ్ళాడయ్యా. ఎవరయ్యా? యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అవునా ఏకంగా వెళ్ళాడు. ఎందుకని వెళ్ళాడు? సో వెళ్ళే కంటే మొదలు ఏమైంది? మరి తండ్రి ఎవరికి ఇస్తున్నాడో తెలియదు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి ఏమో బిజీగా ఉన్నాడు. వెళ్ళి ఏ తండ్రి నన్ను ఎవరికి ఎత్తున్నావు? ఏ తండ్రి? తండ్రి ఏమో బిజీగా ఉన్నాడు. అవునా తండ్రి ఏమో అందరికీ దానం వేయడంలో బిజీగా ఉన్నాడు. చెమటలు కారుతున్నాయి, అలసిపోయాడు. 24 గంటలు 24/7 అవునా రత్తిందేవ మతందికో ఉదయం రాత్రి పగలు ఇస్తూనే ఉన్నాడు. ఆహో రాత్రాన్ సందధామి, రాత్రి పగలు ఇస్తూనే ఉన్నాడు. వీడు వెళ్ళాడు, పిల్లోడు వెళ్ళాడు, ఆవిడ లాగాడు. తండ్రి ఫాదర్ అయ్యా తండ్రి నన్ను ఎవరికి ఇస్తున్నావు? ఒక్కసారి చూశాడు, రెండోసారి చూశాడు. అరే వీడికి గోల్డ్ మెడల్ వచ్చింది వేదాల్లో, అందరికంటే గొప్పవాడు అనుకున్నాడు. అందరికంటే గొప్పవాడు అనుకున్నాడు తన పిల్లోడు. అవునా ఏ విధంగా ధ్యానం చేస్తుంటే యాగం చేస్తుంటే అడ్డుపడేవాడిని అసురులు అని అంటారు. అవునా అసురులు అని అంటారు. అలాంటి వీడికి ఇదేం బుద్ధి అయ్యా? అవునా సో వీడు ఉత్తమాధికారి అని అనుకున్నాడు, గోల్డ్ మెడల్ వచ్చింది వేదాల్లో. అవునా వీడు ఎంతో గొప్పగా ప్రవర్తించాడు. వీడికి ఏం దౌర్భాగ్యం? అసుర కార్యక్రమం నేను యాగం చేస్తూ ఉంటే, నేను దానం చేస్తూ ఉంటే సో వీడికి ఇదేం రోగమయ్యా అని 3వ సారి అడిగాడో లేదో. అవునా యోగులు గొప్ప వాళ్ళందరికీ ఎవరైతే ధర్మాన్ని నిక్కచ్చిగా పాటిస్తారో వాళ్ళకి కోపం ముక్కుమిన్నే ఉంటుంది. వెంటనే అక్కడ డిసిప్లిన్ క్వశ్చన్. తన స్టూడెంట్, అతను కొడుకు తర్వాత స్టూడెంట్. ఒక గురువు స్టూడెంట్ తప్పు చేస్తే సహించలేడు. మీరు చూసుంటారు మీ చిన్నప్పుడు మీ మ్యాథమెటిక్స్ టీచర్ కానీ ఏ టీచర్ అయితే ఏ విద్యనైతే మీకు అబ్బిందో ఆ టీచర్ చాలా స్ట్రిక్ట్. ఈ రోజు కూడా మీకు ఆ టీచర్కి గుర్తు చేసుకుంటారు. సో ఇతను గొప్పనైనటువంటి పరమాచార్యులు, అవునా పరివ్రాజకుడు. ఆ నచికేతుడు ఆ శిష్యుని చూశాడు. ఉత్తమాధికారి అయినటువంటి ఆ శిష్యుడు అధమాధికారిలాగా ప్రవర్తిస్తుంటే, అసురునిలాగా ప్రవర్తిస్తుంటే కోపం వచ్చేసింది. ఇంకేముంది? శాపం పెట్టాడు. ఏమని పెట్టాడు? నిన్న గో టు ద హెల్, నరకానికి వెళ్ళు అని అన్నాడు. అంటే ఏంటయ్యా? యమధర్మరాజుకి ఇస్తున్నా అని చెప్పాడు. చెప్పకనే చెప్పాడు నరకానికి వెళ్ళామని చెప్పాడు. అంటామలే మన కోపం వచ్చినప్పుడు అంటాం నరకానికి వెళ్ళామని అంటాం. అలాగే అన్నాడు. ఇంకేముంది? అన్నమాట యోగులు వెనక్కి తీసుకోరయ్యా, అన్నమాట వెనక్కి తీసుకోరు. అయిపోయింది. ఎవరికి ఇస్తున్నాడో తెలిసిపోయింది వీడికి, అదే కావాలి నచికేతుడికి. సంబరపడిపోయాడు. ఇంకేముంది? అక్కడ మాయమైపోయాడు. ఇక తండ్రి చేసుకునే దానాలు తనని ఇవ్వకముందే వెళ్ళాలి, పని చేసుకోవాలి. వెంటనే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడయ్యా? యమలోకానికి వెళ్ళాడు. యమలోకానికి వెళ్ళేసరికి యమధర్మరాజు లేడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పీపుల్, వివిఐపీలను తీసుకోవడానికి స్వయంగా తనే వెళ్ళాలి. ఎవరైతే తపస్సులు చేస్తారో, ఎవరైతే సమాధులు పొందుతారో వాళ్ళని తీసుకోవాలంటే మామూలు బట్టలను పంపిస్తే కాదు, ససేమిరా అంటారు. సో దానికి సాక్షాత్తు తనే వెళ్ళాలి, యమధర్మరాజే వెళ్ళాలి. యమధర్మరాజు యొక్క బట్టలు వెళ్తే నడవదు చాలామందికి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి దేవదూతలు వీళ్ళని రానివని కూడా రానివ్వరు. వాడు పొందినటువంటి సమాధి ఎలా ఉంటుంది? రావణాసురుని లాంటి వాడు, భస్మాసురుని లాంటి వాడు, నరకాసురుని లాంటి వాడు, నాత గురువుల లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా గొప్పనైనటువంటి సమాధులు చేసి తపస్సు చేసి అవునా ఆత్మవిద్య లేదు కానీ సమాధులు సంపాదించా. చెప్పాను కదా, గ్రహణం మీద సమాధి చేస్తే అన్ని సిద్ధులు వస్తాయి కానీ విముక్తికి దూరంగా వెళ్తారు వీళ్ళంతా కూడా. అందుకే గ్రహణం మీద సమాధి ఉద్దేశంగా ఉండకూడదు. అందుకే అవునా సో ఆ రోజుల్లో ఏంటంటే అందుకే వెళ్ళాడు. సో వెళ్ళి యమలోకానికి వెళ్ళాడు. అక్కడ యమలోకంలో వెళ్తే యమధర్మరాజు లేడు. ఎందుకు వెళ్ళాడు యమధర్మరాజు? సో వివిఐపీలు
సో తనే వెళ్ళాలి ఏది వాళ్ళని తీసుకురావడానికి, వెల్కమ్ చేయడానికి, అయ్యా రావయ్యా. అవునా, తనే వెళ్ళాలి స్వయంగా. పెద్ద పెద్ద వాళ్ళని మరణాన్ని సో తీసుకురావాలంటే వాళ్ళ పాపం పండింది, మరి వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. పాపం పండిందంటే మరి అక్కడికే తీసుకురావాలి, తనే స్వయంగా వెళ్ళాలి. వెళ్ళాడు. 3 రాత్రులు గడిచిపోయింది. 3 రాత్రులు గడిచిపోయింది అయ్యా. అప్పుడు యమధర్మరాజు వచ్చాడు. రాగానే యమధర్మరాజుకి తెలుసు కదా, నీ ఫ్యూచర్ తెలుసు, నీ పాస్ట్ తెలుసు, నీ ప్రజెంట్ తెలుసు, నీ వర్తమానం తెలుసు, నీ భూతకాలం తెలుసు, నీ భవిష్యత్తు తెలుసు. అందుకే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఏమని చెబుతావు, చనిపోగానే పైన ఫాదర్ దగ్గరికి వెళ్తావు, నీ కర్మని బట్టి అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా నిర్ణయిస్తానని చెబుతాడు. అవునా, జడ్జిమెంట్ డే అంటారు. అవునా, సో ఇక్కడ వెళ్ళాడు. యమధర్మరాజు చూశాడు. అబ్బో, వెంటనే తెలుసు యమధర్మరాజు ఎవరైతే యమాని ఎవడైతే పాటించడో వాడే నరకానికి వెళ్తాడు. అహింస సత్య ఆస్తేయ బ్రహ్మచర్య ఆపరిగ్రాహ. ఎవరైతే ఈ 5 యమాలే చాలా ముఖ్యం. ఈ యమ అనేది చాలా ముఖ్యం. అందుకే యమాని రక్షించేటువంటి వాడు, ఆ ధర్మమే ముఖ్యం. మొత్తం ధర్మంలో నియమం తర్వాత ఆసనం, ప్రాణాయామం, దాన ధ్యాన సమాధి తర్వాత ఫస్ట్దే యమ. నువ్వు స్పిరిచువల్ అవునా కాదా? యమలోకం అంటే ఏంటి? ఒక అబద్ధం ఆడేవు, ఇంకెవరు నిన్ను కాపాడలేరు. నువ్వు దేనో చంపేవు, ఆ పాప నివృత్తి చేసుకోవడం కష్టం. అందుకే యమాన్ని రక్షించేటువంటి వ్యక్తి కనుక యమధర్మరాజు. ధర్మం ఏమిటో క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి. అడ్మినిస్టర్స్, నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి వ్యక్తి. యమ అనేటువంటి ధర్మాన్ని, యమ అనేది మొట్టమొదటి అంగం. యమ అంటే ఏంటి? నొప్పిని తీసివేసేది. దాన్ని పాటిస్తే నీ యొక్క దుఃఖమే తొలగిపోతుంది. అందుకే చెప్పాను అహింస గురించి. ఆస్తే మహాత్మా గాంధీ ఎందుకు గుకపోవాడు, ఇవన్నీ చెప్పాను మీకు. అహింసో పరమో ధర్మ అని అన్నారు. సో ఆ విధంగా యమ అనేటువంటి ఆ రాజు అయినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈయన చూశాడు, వీడు యమ కాదు కదా. అవునా, యమము ఉంది, నియమము ఉంది, ఆసనం ఉంది, ప్రాణ సమయం ఉంది, దాన ఉంది, ధ్యాన ఉంది, సమాధి ఉంది. వీడికి కేవలం ఆత్మవిద్య ఒకటే లేదు. వీడు విముక్తి కూడా పొందబోతున్నాడు నచికేతుడు, అది కూడా తెలుసు. ఫ్యూచర్ కూడా అది లేదు. మరి తనకంటే గొప్పవాడు. అందుకనే కాళ్ళ మీద పడ్డాడు యమ. హే బాలుడా, హే బ్రాహ్మణుడా, హే నచికేత. బ్రాహ్మణుడా అంటే ఏంటయ్యా? పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వాడిని బ్రాహ్మణుడు అని అంటాం. సాక్షాత్ ఈశ్వరుని స్థానంలో ఉండేటువంటి వ్యక్తిని ఈశ్వరుణ్ణి. క్లేశకర్మ విపాక విషయ విస్పృహ విషయ ఆశయై విపాక. ఆ సమాధిలో 3వ సమాధి అని చెప్పాను కదా, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాలి అంటే కృతయుగంలో అందరికీ ఏం సమాధి ఉంటుంది? విపాక సమాధి ఉంటుంది. సో మొదటి ఒక సమాధిలో 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. ఆ 3వ లెవెల్ ఏమంటే విపాక సమాధి అంటాం. ఆ విపాక సమాధి అనేటువంటి పొందినటువంటి వ్యక్తులు సాక్షాత్ శరీరాన్ని ఇక్కడ నుంచి వాళ్ళు ఆ యొక్క లోకాల్లోకి వెళ్ళిపోవచ్చు. అలా బుద్ధుని టైంలో, అలా జీసస్ టైంలో, అలా ప్రాఫిట్ టైంలో మీరు ఇవన్నీ చూస్తారు. అంటే మనసు అంత శుభ్రంగా ఉందని అర్థం వాళ్ళది. అవన్నీ తీసివేసినటువంటి వ్యక్తితను. ఓన్లీ ఆత్మవిద్య మాత్రమే ఇతనికి. ఆ ఆత్మవిద్య కూడా వీడు పొందబోతున్నాడు తెలుసు, అది కూడా తెలుసు. తనకంటే గొప్పవాడు ఈశ్వరుడు. అందుకనే కాళ్ళ మీద పడ్డాడు. అబ్బో, తప్పు జరిగిపోయింది. 3 రాత్రులు వెయిట్ చేయడం అంటే, ఒక అతిథిని, ఒక గొప్పనేటువంటి వ్యక్తికి టైం ఏది, మీ ఇంటికి ఆహ్వానంతో వచ్చాడా లేదా అనే క్వశ్చనే లేదు. అసలు మీ ఇంటికి వచ్చాడు అని అంటే ఈశ్వరుడు కాబోయేటువంటి ఈశ్వరుడు వచ్చాడనంటే, దేవుడే మీ ఇంటికి వచ్చాడంటే, అవునా, మీరు లేరు ఇంట్లో. అవునా, దేవుడు వచ్చినప్పుడు మీరు తీరిగ్గా వచ్చారు, తర్వాత మహాపాతకం అవుతుంది. అందుకే ధర్మాన్ని రక్షించేటువంటి యమధర్మరాజుకి పాపం ఏంటో తెలుసయ్యా. చాలా పాపం చేసేదని తెలిసిపోయింది. మరి దాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. ఓ బ్రాహ్మణుడా, కాబోయే ఈశ్వరుడా. తెలుసు బ్రాహ్మణుడా అనే వ్యవహరించాడు. ఎందుకంటే ఈయనో సర్టెన్లీ ఆయన ప్రాణాలు ఈయన చేతిలో లేవు. ఈయన ఇంకా పైకి వెళ్తాడు. ఈయన లాంటి వాళ్ళు ఈయన కంటే పైన ఇంకా బోల్డ్ మంది బ్రహ్మలు ఉన్నారు. సో మహర్లోకం, జనరలోకం, తపోలోకం, సత్యలోకం, యమలోకం అనేది కేవలం 10వ లోకం, 12వ లోకం వరకే ఆయన యొక్క జ్యూరిస్డిక్షన్. ఆ పైన ఉండేటువంటి దేవతల జ్యూరిస్డిక్షన్ కాదైనది. మరి ఈయనేమో ఇవన్నీ దాటిపోతాడు. ఆ విషయం తెలుసు యమధర్మరాజుకి. అందుకే చాలా తప్పు జరిగిపోయింది నచికేత. చాలా ఘోరమైనటువంటి తప్పిదం జరిగిపోయింది. నేను ఎంత మూర్ఖున్నయ్యా. నీ ఇలాంటి వాడు వస్తే నేను లేకపోవడం ఏంటి? నేను ఎక్కడో ఎవరి ప్రాణాలు నేను తర్వాత తీసుకునేవాడినయ్యా. నాకు తెలియదు. అందుకే నాకు ఈ స్థాయిలో ఉన్నాను. అవునా అని పశ్చాత్తాపడి
ఏదైనా ఈ 3 రాత్రులు నువ్వు నా యొక్క యమలోకంలో నువ్వు అతిథిగా ఉన్నావు కనుక 3 రాత్రులు నువ్వు నేను లేకుండా, నేను అతిథిని సత్కరించాల్సింది, రిసీవ్ చేసుకోవాల్సింది యజమాని అయ్యా, నేను లేను. ఒక అతిథి దేవోభవ అని అన్నారు. అందుకని మనం ఏంటి, ఏదైనా ఆశ్రమానికి వెళ్తే, గురువు దగ్గరికి వెళ్తే లేట్గా వెళ్ళటం కానీ, ఆయన గురువు వస్తే మనం వస్తే ఇంట్లో కూర్చోమని, ఆయన బ్రాహ్మణుడు వస్తున్నా ఇంట్లో కూర్చోమని నేను వస్తా. మన వ్యవహారాలన్నీ అంటే ధర్మం తెలియకపోతే ఇలాగే ఉంటుందండి. యమధర్మరాజు 3 వరాలు కోరుకోమన్నాడు. ఫస్ట్ వరం ఏం కోరుకున్నాడయ్యా? ఇవో నా తండ్రి నీకు ఇవ్వబోతున్నాను, నన్ను మళ్ళీ ఇవ్వగానే నువ్వు చెప్పు, మళ్ళీ నాకు వెనక్కి ఇచ్చేయాలి అని నెంబర్ 1. నెంబర్ 2 నన్ను స్వీకరించమని చెప్పు, మళ్ళీ నన్ను స్వీకరించమని చెప్పు. నెంబర్ 3 నేను చెప్పింది వినాలని చెప్పు అని చెప్పాడు. చాలా సంతోషం వేసింది. సరేనయ్యా, మరి ఇంకా ఏం కావాలి? ఆత్మవిద్య కావాలన్నాడు. అబ్బా ఒక్కడే తప్ప ఇంకేమైనా కోరుకోవయ్యా, నీకు మొత్తం ఈ 12 లోకం వరకు నీకు అధిపతిని చేస్తానయ్యా. అవును, ఈ రాజ్యాలని ఒక్క భూమే కాదు ఏలటం. అవును, అమెరికన్ ప్రెసిడెంటు, ఇండియన్ ప్రైమ్ మినిస్టరు, అవునా రష్యన్ ప్రెసిడెంటు, అవునా ఇలాంటి చిన్న చిన్న పొజిషన్లు అయ్యా. అరే ఈ భూమికి కాదయ్యా, నీకు ఈ భూమి మీద ఉండేటువంటి భువర్లోకానికి, ఆ సువర్లోకానికి కూడా నీకు అధిపతిని చేస్తాను, యూనివర్సల్ మొనార్చీ చేస్తాను, అందుకని నీకు అది ఇస్తా అన్నాడు. అది నాకెందుకయ్యా, నాకు ఆ వ్యామోహం ఉంటే నేను నీ దగ్గరికి ఎందుకు వస్తానే, నన్ను అలా బాబే పెడితే ఎలా, నాకు ఓన్లీ ఆత్మవిద్య కావాలన్నాడు. ఇంకా నచ్చింది, ఇంకా మెచ్చాడు, ఇంకా వరాలు ఇస్తూ పోయాడు. ఇంకా పంచాగ్ని, అవును పంచాగ్ని కూడా ఇస్తా అన్నాడు. అంటే ఆ వ్రతం చేస్తే నా గురువు అయినటువంటి సత్యానంద సరస్వతుల వారు చివరికి ఆయన చనిపోబోయే ముందు ఆయన ఏం చేశాడు, చివరి సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత చనిపోబోయే ముందు 3 సంవత్సరాల ముందు పంచాగ్ని స్వీకరించాడు. సో ఆ పంచాగ్ని అనేది ఆ 5 మహాభూతాల్ని లయం చేసేటువంటి ఆ యాగం ఏదైతే ఉంటుందో ఆ యొక్క విధానం అనేది ఆ యొక్క నచికేతునికి ఆ యమధర్మరాజు చెప్పాడు. ఆయన కూడా ఎస్ దీన్ని ఉపయోగించుకుంటాను, యమధర్మరాజా చాలా థ్యాంక్స్, బాగా చాలా కృతజ్ఞతలు. సో ఇది మానవాళికి ఎంతకు ఉపయోగపడుతుంది, చాలా థ్యాంక్స్. కానీ అదొక్కటి, నాకు ఆత్మవిద్య కావాలని అడిగాడు. అబ్బా వదలట్లేదు. అది కఠోపనిషత్ అవునా. సో 3వ ఉపనిషత్తు, వేదాల్లో 2వ ఉపనిషత్తు కేనోపనిషత్తు చాలా గొప్పది. ఎందుకు? సత్యమేవ నానృతే దేవయాన, సత్యంతో పనిచేయమని గురువు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది, ఆ బ్రూహి, ఓ గురువర్యా నాకు ఆ మార్గం చెప్పమని చెప్పేది కేనోపనిషత్తు. ఆ కేనోపనిషత్తు ఆ విషయం చెబితే కఠోపనిషత్తు మార్గాన్ని చెబుతుంది. సో అది 3వ ఉపనిషత్తు. ఆ కఠోపనిషత్తులో ఆ యొక్క యమధర్మరాజు నాకు ఇప్పుడు చెప్పడం మొదలెట్టాడు. హే బాలుడా, నేను ఇంతమందిని చూశానయ్యా, నీకు ఇంత చిన్నతనంలో అవునా ఆ భోగభాగ్యాల వైపుకి, అవునా ఆ ఇంద్రియాల వైపుకి, ఎంటర్టైన్మెంట్ వైపుకి, పవర్ కావాలనుకునేటువంటి వాళ్ళని చూశాను. కానీ నీవు ఇంత వైరాగ్యం ఎంత చిన్నతనంలో, ఆహా ఎంత గొప్పవాడివయ్యా, నీలాంటి వాడు దొరకడం ఎంత అరుదయ్యా, అసలు ఎంత గొప్పవాడివయ్యా నువ్వు అని ముచ్చటపడిపోయాడు. పట్టిన బట్టు వదలలేదు, వరాలన్నీ తీసుకున్నాడు. చెబుతూ పోయాడు, అయ్యా నువ్వు మొట్టమొదలు గురువుని వెతుక్కో, నువ్వు మొట్టమొదలు సరి అయిన గురువుని వెతుక్కో అంటూ ఏ విధంగా ఉంటుంది టెక్నాలజీ, ఇంద్రియాలనేటువంటి గుర్రాలు ఏమిటి, మనసు అనేటువంటి కళ్ళాలు ఏమిటి, ఆ బుద్ధి అనేటువంటి చోదకుడు ఏమిటి, అవునా ఆత్మ అనేటువంటి ఓనర్ ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి అవునా. సో మొట్టమొదటి ఉపనిషత్తు ఏదైతే ఉందో అదే కఠోపనిషత్తు. అక్కడే చెబుతుంది ఇంద్రియాలని, ఆ మనసుని, ఆ బుద్ధిని, ఆ యొక్క అహాన్ని ఎలా నిరోధించాలి, ఆ విధంగా ఆ చిత్తంతో జరిగినటువంటి సత్యాన్ని ఎలా పనిచేయాలి, ఎలా శుద్ధి చేయాలి, దాని మార్గం ఏమిటి అనేటువంటి విషయం యమధర్మరాజు సాక్షాత్ నచికేతునికి చెప్పాడు. ఆత్మవిద్యని చెప్పాడు. ఆ ఆత్మవిద్యని నేర్చుకున్నటువంటి నచికేతుడు బ్రహ్మజ్ఞాని అయినటువంటి సాధన చేసి ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి ఆ నచికేతుడు వెనక్కి వచ్చాడు. తండ్రి తనని యమధర్మరాజుకి ఇచ్చేసాడు. అవునా. సో యమధర్మరాజు అవునా ఉద్దాలకునికి చెప్పాడు, అయ్యా ఉద్దాలక, ఏ పరివ్రాజక, ఓ గొప్పనైనటువంటి పరివ్రాజక, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, నీ యొక్క బాలుడు అయినటువంటి నచికేతుడు బ్రాహ్మణుడయ్యా, బ్రాహ్మణోత్తముడయ్యా, అలాంటి బాలుడికి అవునా నీకు ఆత్మవిద్యని బోధించేటువంటి వాడు నీ పుత్రుడయ్యా. ఒక పుత్రుడు ఆత్మవిద్యని తండ్రికి ఇవ్వడం అంటే
దానికి మించినటువంటి ఏది ఏ తల్లిదండ్రులైతే పిల్లలకి ఆత్మవిద్యని ఇచ్చినా, ఏ పిల్లలైనా ఆత్మవిద్యని కనుక తల్లిదండ్రులకే కనుక దానం చేస్తే, లేదా వాళ్ళని ఆత్మవిద్య ఎక్కడుందో అక్కడ పంపించినా, దానికి మించినటువంటి అపరకర్మ ఇంకొకటి, దానికి మించినటువంటి పరమకర్మ ఇంకొకటి లేదు, దానికి మించినటువంటి దానం ఇంకొకటి లేదు. అలాంటిది హే అవద్ధాలక, నీ వాడు నిజంగా ఉత్తమమైనటువంటి వేద పారంగతుడే కాదయ్యా, నిజంగా గోల్డ్ మెడలిస్టే కాదయ్యా, ఈ డిజర్వ్స్ ఇట్. అతని ఆత్మజ్ఞాని ఇప్పుడు. అందుకని పరమానంద పడిపోయాడు అవద్ధాలకుడు. బాలుడైనటువంటి నచికేతుని యొక్క కాలం మీద పడిపోయాడు శిష్యునిగా స్వీకరించమని. ఆ నచికేతుడు తండ్రి అయినటువంటి ఔద్ధాలకునికి బ్రహ్మ విద్య నేర్పించాడు. ఆ ఔద్ధాలకుడు ఆ యొక్క పరమాత్మ, ఆ పరబ్రహ్మ ఆనందాన్ని పొందాడు. విశ్వజిత్ అనేటువంటి యజ్ఞాన్ని చేయటం వల్ల ఈ విశ్వంలో నుండే బయటపడ్డాడు, ఆ అద్వైతాన్ని పొందాడు. అయ్యా, ఎందుకు చెప్తున్నానయ్యా ఈ విషయం అంటే, అహం బ్రహ్మాస్మి. అవునా, ఇవన్నీ టెక్నాలజీస్ ఏంటయ్యా అంటే, ఆ యొక్క పూర్వీకులు ఆ నచికేతుల్ని ఆ విధంగా వాళ్ళు అలమటించారు ఆత్మవిద్య గురించి. అవునా, సో ఆ విధంగా ఆత్మవిద్య ఎవరికీ లేదు. అలాంటి ఎక్కడా లేనటువంటి విద్యని నచికేతుడు పొంది ఏ విధంగా పంచాడో, ఆ విద్య ఈరోజు కూడా మనకు ఉందేనంటే, సో లేదు అని అనుకోకూడదు. మీకు నెమ్మదిగా విషయాలు అర్థమవుతాయి. ఏది సమాధి మార్గం, సవికల్ప సమాధులు ఏమిటి, నిర్వికల్ప సమాధులు ఏమిటి అనేటువంటి ఆత్మవిద్య ఏమిటి అనేటువంటి విషయాలు అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మన యొక్క మనసులన్నీ కూడా నిండిపోయాయి పదజాలంతో. శబ్దజాలం మహారణ్యం నిండిపోయింది. నెమ్మదిగా పొరలు విడిపోయిన కొద్దీ, యోగా మీద సరి అయినటువంటి యోగ సాధన చేస్తున్న కొద్దీ ఆ పొరలు అనేవి నెమ్మదిగా విడిపోతాయి. ఆ భ్రాంతి అంతా తొలగిపోయినప్పుడు, ఆ మిథ్యాజ్ఞానం అనే సమ్యజ్ఞానంతో నిండినప్పుడు, ఎప్పుడూ ఆ సమ్యజ్ఞానం అంటే సత్యంతో పనిచేసినప్పుడు, సత్యంతో పనిచేసేటువంటి ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ యొక్క ఆత్మవిద్యని, సైద్ధాంతిక విచారణ అనేది పుస్తకాలు చదివేది కాదు, సాధనతో కూడినటువంటిది. ఆ సాధన ద్వారా యోగమాత్మ విశుద్ధయే చేసినప్పుడు ఉపయోగపడుతుంది. అందుకే ఇక్కడ చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ అహం, ఈ శరీరం, ఈ కోశాలన్నీ కూడా అహంతో నిండిపోయాయి, రాగంతో నిండిపోయాయి. అవునా, సో ఆత్మని చూడట్లేదు. అసలు చూడాల్సిందే ఆత్మని. మనం ఆ బయట పోవాల్సింది దేవుని, ఆ టెంపుల్కి వెళ్ళాం, ఆలయానికి లోపల దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ బయట ఉండేటువంటి అవునా ఆలయం ప్రాకారం చూసాం, ఆ ప్రాకారం మీద ఉండేటువంటి నగ్నంగా ఉండేటువంటి బొమ్మలు చూసాం. అవునా, అక్కడే సొల్లు కారుస్తూ కూర్చున్నాం. ఇంకా ఎంత దూరం ఉన్నా ఇంకా లోపలికి వెళ్ళట్లేదు. ఈ శరీరం యొక్క భ్రాంతిలో పడిపోయావు. ఆత్మ దగ్గరికి వెళ్ళడానికే వెళ్ళేవయ్యా. ఆ శరీరం ఎందుకే, ఆ అన్నమయ కోశం, ఆ ప్రాకారం ఎందుకుంది, మేడి ప్రాకారం. అవునా, ఈ యొక్క సౌందర్యంతో కూడినటువంటి ఆ సౌందర్య పిపాసనలో ఉన్నావు. అందుకే ఆలయంలో మొట్టమొదలు నువ్వు వెళ్ళగానే నువ్వేంటో చెబుతుంది అది. ఏంటి, నువ్వు ఆ భ్రాంతిని వదిలేవా లేదా, ఇంకా నువ్వు అవే చూస్తున్నావా, ఇంకా శరీరాన్ని చూస్తున్నావా, ఆత్మను చూడడానికి వెళ్ళావా, శరీరాన్ని చూడటానికి వెళ్ళావా? ఆత్మను చూడడానికి వెళ్ళినవాడు వాటిని చూడ్డు లోపలికి వెళ్తాడు. అంటే వైరాగ్యాన్ని పొందినటువంటి వాడు లోపలికి వెళ్తాడు. So this is a book of authentic Himalayan yoga, or a Krishnamacharya's yoga, are called, whatever you call so-called Ashtanga yoga, comes from Kurantaka. Even Krishnamacharya could not find in his lifetime authentic Kurantaka book. Okay. So, and nowhere in the world you have complete script of this text. It comes from the Kagyu tradition, but this is original yoga asana practice. How the asana, what Krishnamacharya practiced. So Mr. Steve, so from UK has done enormous amount of work of these pictures. You can see the beautiful pictures. This is the second edition we are printing. The first print is in the UK. This is the second print. So this second print, having got printed, this is a special paper. In fact, Steve used a special paper for this book. And it has, as you can see, the different two colors of the papers shows original script, because original manuscript is here. We attach it to, you can see the original shlokas
and original pictures. So there are the two colors in this too. You can see the two colors. One is the chants in Sanskrit, and another one, remaining all are, so the pictures. This is only the picture where you will find the oldest, authentic asana, drawn in those days by a human. So an incompetent, artist. You can say, because yogis are not artists, right? So you can see this is from original man. So original manuscript we attached, both Sanskrit chant and the pictures given in that original book. Okay? And English translation is here. And we have, for your description, so the posture here, for you to understand, we have given you here. So these are the illustrations given by Steve in the UK, the one who wrote that book Angel and Engine Driver. So the book in the UK printed was very expensive. So now this book in India, no compromise, but definitely in India when you publish or when you get it printed, it is economic comparatively. So since ours is a no profit, no loss company or organization by the students, so this is available now in India at off price, right? Now, so this is the first demonstration of addition. It is in fact, it will bring a lot of goodness having Himalayas, a authentic scripture at your home from your Guru. It is as good as a holy, a Bible or a Quran, much more than that, because this is original script. Okay? So own a copy.